రైతుల సావులు పట్టాయి, నేతన్నల సావులు పట్టాయి, ఆటో కార్మికుల సావులు పట్టాయి, బలిమి సావులు పట్టాయి. ఇగో పింఛన్ కోసం సీఎం గారు నన్ను బతికించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే బతుకుడు కష్టమే, మీరు చేసే ఆలస్యం నన్ను చావుకు దగ్గర తెస్తున్నది, నా కిడ్నీలు పాడైనాయి, డయాలసిస్కు డబ్బులు లేవు, దవాఖానాలో హెల్త్ కార్డు చెల్లుబాటు కావడం లేదు, ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఏఎస్ఐ నారాయణ సింగ్ లేక రిటైర్డ్ ఉద్యోగుల పాట శాపంలా సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొన్న ఏఎస్ఐ లేఖ రాసిండ్రు, సూసైడ్ లెటర్ రాసిండ్రు, సూసైడ్ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసే వరకు ఎంబటే దిగొచ్చిన సర్కారు 55 లక్షల బెనిఫిట్స్, ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ను అందజేసిండ్రు. ఇవాళ ఇంకో ఏఎస్ఐ గాదా ఇది, మీరు నన్ను బతికించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే బతుకుడు కష్టమే, డయాలసిస్ బారిన పడ్డా, డయాలసిస్ చేయించుకోవాలి, కిడ్నీలు పాడైనాయి, డబ్బులు లేవు, దవాఖాన్లలో హెల్త్ కార్డులు పనిచేస్తలేవు అని మొరబెట్టుకుంటా ఉన్నారు. ఇది ది గ్రేట్ ప్రజాపాలన, ఇది గ్రేట్ ప్రజాపాలన. ఎవరికి కావాలో ప్రజాపాలన చెప్పుండ్రి. ఇవి వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలు, ఇందిరమ్మ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలన చేస్తున్న ఘనకార్యాలు ఏంటంటే నల్లాలకు నల్లాలీలు రావు, ఇటు పోతే పంటలకు పంట పొలాలకు సాగునీళ్లు రావు, 24 గంటల కరెంట్ అంటే 24 గంటల కరెంట్ ఉండదు. ఇగో గిట్ల వాళ్ళు చేసే ఘనకార్యాలన్నీ ఇట్లున్నాయి. అన్ని పథకాలు అటకెక్కుతాయి, పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలు కూడా రావు. 1వ తారీఖే జీతాలు అన్నారు, ఇదివరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు, రిటైర్ అయిన ఉద్యోగులకు కనీసం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావు. ఇది పరిస్థితి, ఇది ది గ్రేట్ ప్రజాపాలన. అందుకని మనం 2 చేతులు జోడించి చప్పట్లు కొట్టి 2 చేతులు జోడించి దండం పెట్టాలన్నట్లు.